5 రోజులు నష్టాల్లో ఉన్న స్టాక్ మార్కెట్ అయితే ఈరోజు చూసుకుంటే లాభాల్లోకి వెళ్ళడం జరిగింది. యాక్చువల్గా మార్నింగ్ గ్యాప్ డౌన్తో స్టార్ట్ అయిన మార్కెట్ అదే కంటిన్యూ నష్టాల్లో కొనసాగడం జరిగింది. ఒకానొక స్టేజ్లో 700 పాయింట్లు నష్టపోయింది సెన్సెక్స్. కానీ సర్గియో గోర్ అనే రాయబారి, అంటే అమెరికా రాయబారి భారత్లో ఒక స్టేట్మెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇండియా అనేది మాకు మంచి మిత్రదేశం. మిత్రులు అన్నాక చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉంటాయి, కానీ దాన్ని అధిగమించి మేము మళ్ళీ బిజినెస్ సంబంధించిన అప్డేట్స్ అయితే ఖచ్చితంగా చేస్తాము. టారిఫ్ల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఇండియాకి అనుకూలంగానే వ్యవహరిస్తామని ఒక స్టేట్మెంట్ చేయడం అయితే మార్కెట్లో మంచి ఊపందుకున్నాయని చెప్పాలి. ఇన్వెస్టర్లు కూడా కొంచెం సెంటిమెంట్ కలిసి వచ్చిందని చెప్పాలి. సో ఓవరాల్గా మార్కెట్లో అయితే ఈరోజు ఎటకేలకు పాజిటివ్గానే రన్ అవ్వడం జరిగింది. క్లోజ్ అవ్వడం కూడా పాజిటివ్నే క్లోజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే నిఫ్టీ చూసుకుంటే 25,790 పాయింట్లు దగ్గర క్లోజ్ అయిపోయింది. 106 పాయింట్లు పాజిటివ్నే ట్రేడ్ అయింది. తర్వాత సెన్సెక్స్ చూసుకుంటే 301 పాయింట్లు పాజిటివ్నే క్లోజ్ అయింది. 83,878 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ చూసుకున్న 198 పాయింట్లు పాజిటివ్నే క్లోజ్ అవ్వడం జరిగింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్లు మాత్రం కొంచెం అంతగా రాణించలేదని చెప్పాలి. తర్వాత కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి 90.15 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా మార్కెట్లో అయితే మంచి మూమెంట్ అయితే ఈరోజు కనిపించడం జరిగింది. తర్వాత మెయిన్ టారిఫ్ల విషయం పైన ఒక క్లారిటీ రావడం, 13వ తారీఖు అయితే మళ్ళీ మేము చర్చలకు వస్తాము. తర్వాత అంటే అమెరికన్ రాయబారి చెప్పడం స్టేట్మెంట్ ఏంటంటే 13వ తారీఖు తిరిగి మళ్ళీ చర్చలు ఉంటాయి, ఆ చర్చల ద్వారా మేము మళ్ళీ టారిఫ్లపై ఒక క్లారిటీ రావచ్చు అని చెప్పడం. తర్వాత సిలికాన్ వ్యాలీ సంబంధించిన మీటింగ్లో భారత్కు ఆహ్వానం రావడం, అమెరికాలో ఒక సిలికాన్ వ్యాలీ అంటే ఒక మీటింగ్ జరుగుతుంది, దానికి భారత్ సంబంధించిన ఆహ్వానం రావడం కూడా మన ఇండియన్ స్టాక్ మార్కెట్ అయితే బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. వాట్ నెక్స్ట్? గోల్డ్ అండ్ సిల్వర్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, స్టాక్ మార్కెట్ ఇంకా ముందు ఎలా ఉంటుంది, మనతో మాట్లాడడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఓవరాల్గా మార్కెట్లు చూస్తే ఈరోజు పాజిటివ్గా ఉన్నాయి, 5 రోజుల నుంచి అయితే నెగిటివ్గా ఉన్నాయి. ముఖ్యంగా ఇంకా కారణాలు ఏంటి సార్? అంటే మనం మాట్లాడుకున్న కారణాలు కాకుండా ఇంకా కారణాలు ఏంటి? నెక్స్ట్ స్టాక్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉంది, ఇన్వెస్టర్లు ఏం చేయాలి? ఇది యాక్చువల్గా మంచి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న శుభ పరిణామం అంటే యుఎస్ తో ట్రేడ్ అవ్వాలి, అలాగే యుఎస్ తో ట్రేడ్ డీల్ అయితే కానీ చాలా మార్కెట్స్ ఫ్లోరిష్ అవ్వవు అనేది లాస్ట్ 6 months నుంచి కూడా ఇండియన్ మార్కెట్స్ కానీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ చాలా లాసెస్ అవుతున్నాయి. బికాస్ ఆఫ్ ఓన్లీ వన్ ఇష్యూ, యుఎస్ తో మనకి ట్రేడ్ డీల్ అవ్వకపోవడం, డిలే అవ్వటం, అలాంటి సెంటిమెంట్స్ వీక్ అవ్వటం, వీటన్నిటి వల్ల మార్కెట్స్ అన్ని కూడా డౌన్ అయినాయి. ఈవెన్ ఈ ఫస్ట్ వీక్ లో కూడా బాగా ర్యాలీ వచ్చింది. ట్రేడ్ డీల్ డెఫినెట్ గా ఫస్ట్ వీక్ లో అయిపోద్ది అనుకున్నాం, కానీ ఎప్పుడైతే ట్రంప్ 500% కూడా వేస్తామో అని ఇలాంటి బెదిరించి మాట్లాడటం వల్ల ట్రేడ్ డీల్ ఎక్కడ ఆగిపోతుందో అనే సందిగ్ధంలో మార్కెట్స్ అన్ని కూడా ఫాలో అయ్యాయి. సో చాలా వరకు ఫాలో అవుతున్న టైంలో ఇలాంటి అమెరికా నుంచి ఇలాంటి స్టేట్మెంట్ రావడం అనేది ఒక మంచి పాజిటివ్ బూస్టింగ్ మార్కెట్ కి, ఇండియన్ మార్కెట్ కి. అలాగే దాని తగ్గట్టుగానే ఇండియన్ మార్కెట్స్ కూడా విపరీతంగా ర్యాలీ వచ్చింది. ఇదే ఒక్క న్యూస్ వల్లే అన్ని చోట్ల పాజిటివ్ గా ఉన్న ఈ యొక్క యుఎస్ ట్రేడ్ డీల్ అవ్వకపోవడం వల్లే డిలే అవుతుంది. సో 2026లో స్టార్టింగ్ లో మంచి శుభపరిణామం. రేపు 13వ తారీఖు ఎప్పుడైతే న్యూస్ వాళ్ళ మీటింగ్ జరుగుతుందో ఒక మంచి ఒపీనియన్ వచ్చి ఒక డీల్ అయితే కనుక ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అనేవి చాలా గ్రో అవుతాయి. సో ఇప్పుడు బడ్జెట్ ర్యాలీ కూడా ఉంది కాబట్టి, బడ్జెట్ ఫిబ్రవరి 1వ తారీఖు కాబట్టి అవి కూడా సానుకూల అంశాలు చాలా ఉన్నాయి. మార్కెట్స్ గ్రో అవడానికి చాలా సానుకూల అంశాలు ఉన్నాయి కాబట్టి ఇది ఇలాంటి టైంలో రావటం ఒక మంచి పరిణామం లాగానే చూస్తున్నాం. అలాగే స్టాక్ మార్కెట్స్ ఇంకా అదర్ ఫ్యాక్టర్స్ మీరు అడిగారు కాబట్టి అదర్ ఫ్యాక్టర్స్ చూస్తే Q3 సేల్స్ బాగా అయినాయి అనేది ఒక టాక్ వచ్చింది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ డిసెంబర్ అయిపోయింది కాబట్టి జనవరిలో ఇప్పుడు రిజల్ట్స్ ఉన్నాయి. TCS కానీ ఫస్ట్ ఐటీ కంపెనీస్ వస్తున్నాయి. సో అలాగే ఆటోమొబైల్స్ లో బాగా జరిగింది బిజినెస్, FMCG బాగా జరిగింది, ఫార్మా స్టాక్స్ బాగా జరిగినాయి అనేది అర్థమవుతుంది. అలాగే కన్స్ట్రక్షన్ కానీ ఇన్ఫ్రా కానీ మంచి బిజినెస్ వచ్చింది అనేది తెలుస్తుంది. సో వాటి రిజల్ట్స్ ప్రభావం ఈసారి బాగా పాజిటివ్ గా ఉండొచ్చు స్టాక్ మార్కెట్ మీద అనేది అర్థమవుతుంది. సో ఈ Q3 రిజల్ట్స్ మంచి ఎఫెక్ట్ అవుతాయి. సో దానివల్ల స్టాక్ మార్కెట్స్ ఇంకా మంచి పైకి వెళ్ళడానికి స్కోప్ కనపడుతుందండి. ఓకే సార్, ఇప్పుడు మెయిన్గా మనం ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే గోల్డ్ సిల్వర్ కాపర్ ఇదే మాట్లాడుతున్నారు. ప్రజెంట్ ట్రెండింగ్లో అయితే అదే నడుస్తుంది.
గోల్డ్, సిల్వర్ అండ్ కాపర్ గురించి ఏం చెప్తారు? అంటే గోల్డ్ పైన ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, సిల్వర్ పైన ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, లేకపోతే సిల్వర్ పైన ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి, అంటే మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం మీరు చూస్తున్న దాని ప్రకారం ఏది బెటర్? గోల్డ్, సిల్వర్, కాపర్ చూసుకుంటే అంటే గోల్డ్ ఫస్ట్ ప్రయారిటీ గోల్డ్ కే వస్తుందండి. ఎందుకంటే సిల్వర్ అయితే ర్యాలీ బాగా ఉంది, కానీ సిల్వర్ కన్నా నా అభిప్రాయంలో ఏంటంటే గోల్డ్ ఏంటంటే వెయిట్ హోల్డ్ చేస్తుంది అనమాట. సపోజ్ మార్కెట్ ఫాల్ అయినప్పుడు సిల్వర్ విపరీతంగా ఫాల్ అవుతుంది, గోల్డ్ మాత్రం డిపెండ్ అవుతుంది. అంటే అందుకే గోల్డ్ నేను 70% 60% గోల్డ్ ఇన్వెస్ట్ చేసి 40% సిల్వర్ లో ఇన్వెస్ట్ చేయండి. అది కాక ఇప్పుడు సిల్వర్ చూసుకుంటే 2.6 lakhs దాకా 2,60,000 దాకా వచ్చింది ఒక కేజీ. గోల్డ్ కూడా ఇవాళ 1,41,000 దాకా వచ్చింది. కాబట్టి బాగా పెరిగాయి. కొంచెం వెయిట్ చేసి ఏదన్నా 1,35,36 ఆ రేంజ్ లో గోల్డ్ కొనడం స్టార్ట్ చేయండి. అలాగే సిల్వర్ 2,50,000 దగ్గర కొనడం స్టార్ట్ చేయండి. ఏదన్నా ఒక 1 week లో డౌన్ ట్రెండ్ వచ్చినప్పుడు పట్టుకోవటం అనేది బెటర్. ఇది ఇప్పుడేమో బాగా హై రేంజ్ లో ఉంది, ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా ఉంది. ఎందుకంటే వెనిజులా ఆక్యుపై చేసింది యుఎస్, అక్కడ ప్రధాని అదే ప్రెసిడెంట్ ని కిడ్నాప్ చేశారు. అలాగే ఇప్పుడు క్యూబా మీద జరుగుతుంది. సో వరల్డ్ మొత్తం కూడా అన్సర్టనిటీస్ అనేవి బాగా ఉన్నాయి. కాబట్టి ఈ అన్సర్టనిటీలో బెస్ట్ డిఫెన్సివ్ స్టాక్ ఏంటంటే గోల్డ్, అలాగే సిల్వర్. గోల్డ్ కావాలంటే ఈటీఎఫ్స్ లో కొనుక్కోవచ్చు. లేదు ఇప్పుడు గోల్డ్ మైనింగ్ కంపెనీస్ స్టాక్ మార్కెట్ లో చూస్తే హిందుస్థాన్ జింక్ కానీ, హిందుస్థాన్ అల్యూమినియం, అలాగే ఈ నేషనల్ అల్యూమినియం, హిండాల్కో, ఈ హిందుస్థాన్ జింక్, ఈ కంపెనీలు కూడా బాగా గ్రో అవుతున్నాయి. కాబట్టి వాటిలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్ లో ఆ కంపెనీ స్టాక్స్ తీసుకున్నా కానీ మంచి ర్యాలీ అయితే కనపడుతుంది. సో వీటిల్లో ఏదన్నా ఇప్పుడు ఏంటంటే మీరు అన్నట్టు ఈ ప్రెసెంట్ ట్రెండింగ్ ఉన్నది ఏంటంటే స్టాక్ మార్కెట్స్ ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి అంత పెద్ద ట్రెండింగ్ కనపట్లేదు. కానీ గోల్డ్, సిల్వర్ అయితే డైలీ మంచి మూవ్మెంట్స్ వస్తున్నాయి. సో కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకొని వెల్త్ క్రియేట్ అయితే చేసుకోవచ్చు. దీన్నే ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ కూడా మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ లాగా అవే మంచి గ్రోత్ ఇస్తున్నాయి. ఇప్పుడు ఇయర్ చూసుకుంటే టాప్ రేటింగ్ లో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే మల్టీ అసెట్ ఫండ్సే. కాబట్టి గోల్డ్, సిల్వర్ లో కూడా మనందరం కూడా కొంత పోర్షన్ పెట్టుకోవాలి. మళ్ళీ డౌన్ అయినప్పుడు మళ్ళీ బై చేసుకోవడం అనేది అడ్వాంటేజ్. ఒకే రేట్ లో ఫుల్ అమౌంట్ పెట్టద్దు, ఇక్కడ కొంత అలాగే 3 parts లాగా చేసి మళ్ళీ డిప్ లో పెట్టుకోవాల్సిందిగా చెప్తున్నా. సో దీనివల్ల ఏమవుతుందంటే రూపీ కాంపౌండింగ్ అయ్యి మంచి యావరేజ్ రేట్ వచ్చి మంచి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనం బాగా చూసుకోవాలండి. సార్ ఇంకోటి ఇప్పుడు చాలా మంది చెప్పడం ఏంటంటే గోల్డ్ ఈటీఎఫ్ అంటే గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్లే బెటరు, అంటే గోల్డ్కి సంబంధించిన మ్యూచువల్ ఫండ్ కంటే ఈటీఎఫ్ బెటర్ అని ఒక మాట చెప్తున్నారు. ఏది కరెక్ట్ సార్? గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్స్ కరెక్ట్ అండి. ఎందుకంటే డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటది. దానిలో ఇంకోటి ఏంటంటే ఈ ఎక్కువ ఖర్చెస్ ఉండే ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటది. అదే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో తీసుకుంటే ఆ గోల్డ్ కంపెనీలన్నీ వెతుక్కుని వాళ్ళు కూడా ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటది. అలాగే ఈ ఏటీఎఫ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే డైరెక్ట్ ప్రైస్ హైక్ అయినప్పుడు ఇది ఇమీడియట్ గా ఎఫెక్ట్ చూపించేస్తుంది. కాబట్టి గోల్డ్ ఈటీఎఫ్స్, సిల్వర్ ఈటీఎఫ్స్ కొంచెం బెటర్ చాయిస్ అనేది అర్థం అవుతుంది. సో ఇప్పుడు ఆ గోల్డ్ కంపెనీస్ లో కానీ, ఇప్పుడు గోల్డ్ మైనింగ్ కంపెనీస్ లో కానీ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తున్నాయంటే గోల్డ్ కంపెనీస్, అలాగే టైటన్ కానీ, ముత్తూట్ ఫైనాన్స్, ఇలా గోల్డ్ తో రిలేటెడ్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేసి గ్రోత్ చూపిస్తూ ఉంటాయి. బట్ ఈటీఎఫ్స్ లో అయితే కొంచెం బెటర్ గానే డైరెక్ట్ గా గోల్డ్ తోనే డీల్ చేస్తాం కాబట్టి ఓకే. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే 70% అయితే ఈటీఎఫ్ లో పెట్టుకోండి, 30% ఏమో గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకోవచ్చు. ఒక డైవర్సిఫికేషన్ కూడా ఒక రకంగా అడ్వాంటేజ్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే గోల్డ్ ప్రైస్ హాల్ట్ అయినప్పుడు మాత్రం ఈ కంపెనీ పెర్ఫార్మెన్స్ వల్ల వాటికి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. ఇప్పుడు ర్యాలీ కనుక హాల్ట్ అయింది అనుకోండి, డౌన్ ట్రెండ్ వచ్చింది అనుకోండి, అప్పుడు గోల్డ్ పెర్ఫార్మెన్స్ ఈటీఎఫ్స్ లో ఉండవు, కానీ గోల్డ్ ఈ కంపెనీస్, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ లో పెర్ఫార్మెన్స్ ఉంటది. కాబట్టి ఏంటంటే మనం గోల్డ్ ని 70-30 రేషియోలో పెట్టుకోండి. 70% గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్స్ లో పెట్టుకోండి, 30% ఏమో గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకోవచ్చు. సార్ ఒక ఫైనల్గా మనకంటే ఇప్పుడు ఈక్విటీ మార్కెట్ 2026లో అంటే మంచిగా మూమెంటం ఉండే స్టాక్స్ కానీ, లేకపోతే దానికి సంబంధించిన రిలేటెడ్ ఏదైనా క్యూస్ కానీ, ఏదైనా ట్రెండ్స్ కానీ ఇస్తారా? చాలా బాగానే ఉంటుంది సార్. 2026 ఫస్ట్ ఈ లాస్ట్ 2 days నుంచి ఎప్పుడు అవుతుంది అనుకున్నాం. బట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఆయన చెప్పిన స్టేట్మెంట్ అయితే క్లియర్. ఇండియాకి యుఎస్ ఎంత అవసరమో యుఎస్ కి ఇండియా కూడా అంతే అవసరం. 130 కోట్ల మంది జనాభాని కాదని ఎవరు బిజినెస్ చేస్తారు?
కాబట్టి అమెరికా ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇక్కడ కూడా మూవ్ అవుతుంటాయి. ఫేస్బుక్ కానీ, తర్వాత వాట్సాప్ కానీ, ఏం లేకపోయినా కానీ యూఎస్ వాళ్ళకి వాళ్ళ బిజినెస్ కూడా ఇక దీని మీద ఎక్కువ డిపెండ్ అయింది కాబట్టి ఇండియాని ఎవరు వదులుకోరు. సో కాబట్టి వాళ్ళకు కూడా చాలా ఇంపార్టెంట్ మనం ఇప్పుడు కాబట్టి ఏంటంటే ఇవాళ కాకపోయినా రేపైనా ట్రేడ్ డీల్ అవ్వాల్సిందే, ఇండియాకి పాజిటివ్ గానే అవ్వాలి. అప్పుడే వాళ్ళకి కూడా యుఎస్ కూడా మంచి డీల్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చాలా క్లియర్ గా చెప్తుంది ఏంటంటే మన యుఎస్ ఎక్స్పోర్ట్స్ కానీ ఏదైనా డీల్ వచ్చి 0.1%, 0.3% అని జీడిపి ఉందంట. ఏది వాళ్ళ యుఎస్ మన మీద ఇంపాక్ట్ 0.3% కాబట్టి పెద్ద నెగ్లిజిబుల్. ఇంకా వేరే ఆల్టర్నేట్ కంట్రీస్ కూడా మేము చూసుకోగలం అంటున్నారు. కాబట్టి ఇండియా అయితే వాళ్ళ నెగోషియేషన్ పొజిషన్ లో స్ట్రాంగ్ బార్గెనింగ్ పొజిషన్ లో ఉంది కాబట్టి ఫేవర్ గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఉండటం వల్ల మనకి మంచి అడ్వాంటేజ్ ఉంది. కాబట్టి ఏంటంటే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఈక్విటీ మార్కెట్స్ ర్యాలీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. 2026 మోర్గన్ స్టాన్లీ కూడా చెప్తున్నారు ఏంటంటే 1 lakh సెన్సెక్స్ వెళ్ళే ఛాన్స్ ఉంది ఇయర్ ఎండ్ కూడా అని. కాబట్టి అది కూడా ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే 20% డిస్టెన్స్ లోనే ఉంది కాబట్టి 1 lakh ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో మెనీ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ 26 and 27. సో స్టే ఇన్వెస్టెడ్. ఈ అప్ అండ్ డౌన్స్ డైజెస్ట్ చేసుకోండి, అవుతూ ఉంటాయి. బట్ అల్టిమేట్ గా ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి మీరు స్టే ఇన్వెస్ట్మెంట్ చేయండి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయండి, వెల్త్ క్రియేషన్ అయితే అవుతాయి. మంచి సెలెక్టివ్ కంపెనీస్ లో చూసుకోవాలి, రాంగ్ కంపెనీస్ లో పెట్టుకోకూడదు. నాలెడ్జబుల్ కంపెనీస్ లో, నాలెడ్జ్ తో మంచి గ్రోత్ కంపెనీస్ లో ఒక సాలిడ్ రీసెర్చ్ చేసుకొని వాటిలో ఇన్వెస్ట్ చేయాల్సిందిగా కోరుతాను. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఇది ఇవాళ మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీతిల్ న్యూస్.